నమస్తే. భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఉన్నాం మనం. నా ముందు బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. నమస్తే రఘునందన్ రావు గారు. వెలిగిపోతున్నారు. అధ్యక్ష పదవి ఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఏమైనా రాబోతున్నదా? ఏమో డిస్కషన్ జరుగుతున్నది. వెనుకో లైట్ ముంగటో లైట్ వెలుగుతుంది. ఇదే అందుకనే వెళ్తారా? మధ్యలో మీ వెలుగుతుంది. నా ముఖం ఎప్పుడు మీరు వెలుగుతున్నారు. ఎప్పుడైనా ఇట్లే ఉంటుంది. కొత్తగా వెలుగులు వచ్చేది పోయేటి అంటే ఎందులో ఉన్నారు? టాప్ 3లో 1, 2, 3 దేంట్లో అధ్యక్ష పదవి రేస్లో అట్లా ఏముండదు. భారతీయ జనతా పార్టీ అందరూ ఎలిజిబులే, అందరూ రేస్లోనే ఉన్నారు. 1 to 100 అందరూ ఎలిజిబులే ఉన్నారు. మీరు సూక్తులు బాగా చెప్తారు. అడగంది అమ్మాయినా పెట్టదన్నది ఒక లైన్ ఉన్నది కదా మన ముందు. సో మీరు అడుగుతూనే ఉంటారు కదా, ఖచ్చితంగా అడుగుతూ ఉండాల్సిన అవసరం లేదు. తప్పేం లేదు. ఒకసారి కలిసి అడిగినాం. ఓకే, ఒకసారి కలిసి అడిగినాం, చెప్పినాం. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం కార్యకర్తలు. అంటే మీరు కావాలని చాలా బలంగా కోరుకుంటున్నారా? నేనైతే కోరుకోవట్లేదు. అడగడం ధర్మం కాబట్టి అడిగినాను. మీరు ఇందాక చెప్పారు కదా, అడగకపోతే అమ్మ అన్నం పెట్టదని. అడగడం అయితే అడిగినాం. నాకున్న అర్హతలు చెప్పుకున్నాం. అవకాశం ఉంటే పరిశీలించమన్నాం. ఇస్తే ఖచ్చితంగా బెటర్గా పనిచేసి చూస్తామని చెప్పి. సో మీకున్న అర్హతలు అండ్ ఒకవేళ మీకు అధ్యక్ష పదవి వస్తే ఈ రకంగా నేను పనిచేస్తాను, ఒక రెండు విషయాలు చెప్పగలుగుతారా? అవి ఆన్ ఎయిర్ మాట్లాడాల్సినాయి కాబట్టి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సో రావడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి మీకు? సో ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకి ఆన్సర్ ఎందుకు రాగలనా? తినబోతు రుచులు ఎందుకు? వెయిట్ టిల్ ద ఎండ్ ఆఫ్ మార్చ్, you'll get the proper answer. సో ఆయనకి ఇవ్వద్దు, నా ఇస్తే నాకు ఇవ్వాలి, లేకపోతే ఇంకో ఆయనకి ఇవ్వాలి, ఆయనకైతే ఇవ్వద్దు, ఇట్లాంటి డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయట కదా. అంటే మీరు చేస్తున్నారని కాదు, వేరే మీడియాలో కొంతమంది అత్యుత్సాహం కోసం చేస్తున్నటువంటి చర్చ తప్ప ఇంకొకటి ఉండదు. పార్టీ అట్లాంటి చిన్న మాటలు చిల్లర మాటలు వినదు. అవర్ పార్టీ హాజ్ అవర్ ఓన్ స్ట్రాటజీ. మాకు చాలా విషయాలు తెలిసే ఉంటాయి. మా పార్టీ హైకమాండ్కి చాలా విషయాలు తెలుస్తాయి. వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. కానీ ఇలా రఘునందన్ పోయి ఒకరికి ఇవ్వమని, ఇంకొకసారి రఘు పోయి ఇంకొకరికి ఇవ్వద్దు అని చెప్తే వినేంత అమాయకంగా ఉండేది కాదు పార్టీ. పార్టీ హాజ్ ఇట్స్ ఓన్ నెట్వర్క్. పార్టీ విల్ ఎంక్వైర్ అండ్ పార్టీ విల్ డూ వాట్ ఎవర్ ఈస్ బెస్ట్ ఫర్ ద పార్టీ. చాలా సందర్భాల్లో మీరు మాట్లాడారు. సో ఈ కులమైనందుకు నన్ను కొంత భారతీయ జనతా పార్టీలో కులాల ప్రస్తావన, ఈ కులం కాబట్టి ఇస్తారు, ఈ కులం కాబట్టి ఇయ్యరంటూ ఏముండదు. రకరకాల రాష్ట్రాలలో రకరకాల వ్యక్తులకి సామాజిక సంతులిత జరుగుతుంది అంటే భారతీయ జనతా పార్టీలోనే జరుగుతుంది. ఒడిశా ముఖ్యమంత్రి ఒక గిరిజన బిడ్డను చేసిండ్రు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక యాదవ బిడ్డను చేసిర్రు. రాజస్థాన్ ముఖ్యమంత్రి ఒక అగ్రకులానికి సంబంధించిన వ్యక్తిని చేసిర్రు. ఢిల్లీలో అవకాశం వచ్చింది, ఒక మహిళను చేసిండ్రు. అట్లా సామాజిక సంతులత, కులాలని, మతాలని అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ అన్ని ప్రాంతాల నుంచి అందరినీ తీసుకుంటారు. కాబట్టి కులం అనేది పెద్ద ప్రస్తావన. ఓబీసీ యాంగిల్ ఎక్కువ తీసుకుంటున్నారు కదా. మేమే కులం అనేది ఎక్కువ ప్రస్తావనకు రాదు. రేపు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిని ఓబీసీనే చేస్తారు. అధ్యక్షుడిని చేయడానికి అవకాశాలు ఏమి ఇబ్బంది లేదు, చేసినా చేస్తారు. వీళ్ళని చేయాలి, వాళ్ళని చేయొద్దు, ఈ కులం అయితే చేయాలి, ఆ కులం అయితే చేయొద్దు అని ఏం లేదు. ఓబీసీ యాంగిల్ ఎక్కువ వినిపిస్తున్నది కదా. ఇప్పుడు ఓబీసీని చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ బీసీని ప్రెసిడెంట్ చేశారు కాబట్టి బీజేపీ కాంగ్రెస్ కంటి తుడుపు కోసం బీసీని ప్రెసిడెంట్ చేసింది. బీసీలకి అధికారం వచ్చి మంత్రులు చేయాల్సిన చోట, ముఖ్యమంత్రులు చేయాల్సిన చోట 55% జనాభా ఉందని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో రాహుల్ గాంధీ చెప్తాడు ఏమని, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత అంటాడు. మరి అది రేవంత్ రెడ్డికి వర్తించదా? రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, రాహుల్ గాంధీ చెప్పిందే వింటా అని. అంటే రాహుల్ గాంధీ జనగణన చేయమన్నాడు కానీ 55% ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని చెప్పిండా? జనగణన చేయమన్నాడు కానీ 55% ఉన్న బీసీలకి 10 మంది మంత్రులు ఇవ్వాల్సిన చోట 2 మంత్రి పదవులు ఇవ్వమని చెప్పిండా రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ? రేపు వచ్చే 6 ఖాళీగా ఉన్న 6 ఇస్తే కూడా నీకు అయ్యేటి 8 కదా. న్యాయంగా రావాల్సిన 10 కదా వాళ్ళకి. గది మాట్లాడమన్నారు. ఏదో పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినాం. పిసిసి అధ్యక్ష పదవి దేనికోసం? ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి న్యాయంగా. అది ఏమనుండ్రి అంటే వాళ్ళు ఇచ్చారు కాబట్టి మీకు ఇవ్వక తప్పని పరిస్థితి ఏమైనా ఏర్పడుతుందా? అధ్యక్ష అట్లా ఏముంది. సో ఓసీకి కూడా అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ. కులాల ప్రస్తావన మా పార్టీలో కులం ఎట్లయితుంది? ఇప్పుడు ఓసీ బీసీ అన్నది కులమే అంతే. కులం కాకపోతే ఉంటే కులాల ప్రస్తావన చాలా తక్కువ ఉంటుంది. సామర్థ్యం బేసిడ్గా నువ్వు చేసే కెపాసిటీని బేస్ని చూసుకొని చూస్తావు. సో అంతే. బీసీ ముఖ్యమంత్రి, బీసీ అధ్యక్షుడు, సారీ ఓసీ అధ్యక్షుడు. నేనే చెప్పలేను ఈక్వేషన్. నేనే చెప్పలేను. మీరు మా పార్టీ షూస్ లో కాలు పెట్టి నడవలేరు. మీరు మా పార్టీ హాజ్ ఓన్ ఇట్స్ డిసిషన్స్. సో ఎప్పటిలోగా అధ్యక్ష పదవి మార్చిలో అయిపోతుందని కిషన్ రెడ్డి గారు చెప్పినారు కదా. ఓకే, మార్చిలో ఇటు రాష్ట్రానికి అటు జాతీయ అధ్యక్షుడు కూడా కంప్లీట్ అయ్యింది. March 31 లోప. ఓకే.